Hello my dear friends, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో మార్కెట్స్ లో అయితే హెవీ కరెక్షన్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ టైం ని అడ్వాంటేజ్ గా తీసుకుంటూ ఎవరైనా లంసమ్ గా కానీ సిప్ పద్ధతిలో కానీ ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే గురించి మాత్రం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. దట్ టు బి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో చాలా ఫండ్స్ ఉన్నాయి. సో వాటిలో నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ని అయితే నేను సెలెక్ట్ చేయడం జరిగిందండి. వై? బికాస్ కొంతమంది మన యూట్యూబ్ కమెంట్లో అడగడం జరిగింది, నిఫ్టీ 50లో గుడ్ వాల్యుయేషన్స్తో ఉన్న కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేయండి ఫర్ క్రియేటింగ్ ఏ పోర్ట్ఫోలియో అని చెప్పేసి. సో పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 5 to 10 స్టాక్స్ని అయితే మనం నిఫ్టీ 50లో నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ 20 బెస్ట్ స్టాక్స్తో ఎన్ఎస్సిఏ మనకి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ క్రియేట్ చేయడం జరిగిందండి, నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ అని చెప్పేసి. సో ఇది ఐసిఐసిఐ డైరెక్ట్, కోటక్ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా ఫండ్స్లో మనకి మేనేజ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏ డిమాట్ అకౌంట్ ఉన్నా దాని నుంచి మీరు ఈ ఫండ్లో సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో దాంట్లో చూసిన వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే మనకి 20 బెస్ట్ స్టాక్స్ అయితే మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో వితౌట్ డూయింగ్ ఎనీథింగ్, ఎవ్రీ యాన్యువల్ రిపోర్ట్ని వాళ్ళు కన్సిడర్ చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ దే విల్ గోయింగ్ టు చేంజ్ ద స్టాక్స్. ఒకవేళ ఏ స్టాక్ అయినా అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా, ఏఎస్ఎం లిస్ట్లో యాడ్ అయినా, జిఎస్ఎం లిస్ట్లో యాడ్ అయినా, ఒక స్టాక్ యొక్క ఏదైనా ఇన్సిడెంట్స్, ఏదైనా ఇష్యూస్ బయటకు వచ్చినా కూడా వాటిని తీసివేసి అడిషనల్గా అనదర్ స్టాక్స్ని ఎలాగైతే నిఫ్టీ 50లో యాడ్ చేస్తారో అలాగే ఇట్లాంటి ఫండ్స్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంటుంది. సో వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్, ఎవరైనా రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక, అండ్ దట్ టు బి లాంగ్ టర్మ్, ఎస్పెషల్లీ సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా చేయాలనుకునే వారికి మాత్రం బెస్ట్ ఫండ్ అని చెప్పేసి అయితే దీన్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. సో దీని గురించిన డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అలాగే కాయిన్, నేను జెరోదా యూజ్ చేస్తాను కాబట్టి కాయిన్ వెబ్సైట్ ద్వారా మీరు ఈ ఫండ్లో ఎవ్రీ మంత్ సిప్ చేయాలనుకుంటే ఎలాగా, లంసమ్ చేయాలనుకుంటే ఎలాగా, అంతేకాకుండా దీని యొక్క నెట్ అసెట్ వాల్యూ ప్రెసెంట్ అయితే 11.62 ఉంది. నేను 10 రూపీస్ దీని యొక్క నెట్ అసెట్ వాల్యూ వచ్చినప్పుడే బై చేస్తాను అనుకుని ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోనే మనం దాన్ని జీటీటీ ఆర్డర్గా ఎలాగైతే క్రియేట్ చేస్తామో అలాగా పర్ఫెక్ట్ ఒక వాల్యుయేషన్ని ఫిక్స్ చేసి ఆ ప్రైస్లోనే బై చేయడానికి మనం ఏ రకంగా సెట్ చేయాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో డీటెయిల్స్ చూద్దాం. సో స్టే ట్యూన్ అండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. దీంట్లో చూపించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే అండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఇక్కడ నేమ్ చూడొచ్చండి, నిప్పాన్ ఇండియా నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ అని చెప్పేసి. సో దీని యొక్క నెట్ అసెట్ వాల్యూ అనేది 11.61 అనేది కనిపిస్తూ ఉందండి. సో ఇది పాస్ట్ 5 ఇయర్స్, యాక్చువల్గా పాస్ట్ 5 ఇయర్స్ కాదు, ఇది నిప్పాన్ వారు February 19th, 2021 లాంచ్ చేయడం జరిగిందండి. సో 10 రూపీస్ నెట్ అసెట్ వాల్యూతో మీరు ఇక్కడ చూడొచ్చు. సో అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి 16% గ్రోత్ అనేది అయితే సిన్స్ ఇన్సెప్షన్ కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ 15 months అని చెప్పవచ్చు, ఫిబ్రవరిలో కాబట్టి. సో లాస్ట్ 1 yearలో చూసుకున్నా కూడా మనకి 12.18% రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. కంపారిటివ్లీ నిఫ్టీ 50 ఫండ్స్తో చూసుకున్నట్టయితే కూడా హైయెస్ట్ రిటర్న్ అని చెప్పవచ్చు. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ అడ్వాన్స్డ్ చార్ట్ ఆల్సో to show you the difference between Nifty 50 and Nifty 50 value 20 అండి. సో Nifty 50 value 20 అనేది మనకి ఇక్కడ లైట్ బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్ వచ్చేసి Nifty 50 యొక్క చార్ట్ అనేది కనిపిస్తుంది. యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద చార్ట్స్ అండి. సో దిస్ ఈజ్ ఏ బెస్ట్ ఫండ్ అని చెప్పవచ్చు అండ్ ఫోకస్డ్ 20 స్టాక్స్ ఫండ్. సో వాట్ ఆర్ ద 20 స్టాక్స్? ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్ఎన్టీ, యూపీఎల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, హీరో మోటోకార్ప్, టీసీఎస్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సిఎల్ టెక్, ఎన్ఫీ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో. టోటల్గా 9 సెక్టార్స్ నుంచి డిఫరెంట్ 20 స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ద పారామీటర్స్ దే కన్సిడర్డ్ ఇట్ హియర్ అనేది మనం చూద్దాం. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇండెక్స్ ఫండ్ చెక్ చేయాలనుకున్నా కూడా జస్ట్ నిఫ్టీ indices.com అని క్లిక్ చేయండి గూగుల్లో చూసినట్టయితే కనుక. సో నిఫ్టీ indices.comని మీరు క్లిక్ చేసినట్టయితే యూ కెన్ సీ ఏ బ్రౌజర్ లైక్ దిస్ అండి. సో దీంట్లో మీకు నిఫ్టీకి సంబంధించిన సెక్టోరియల్ ఫండ్స్, థిమెటిక్ ఫండ్స్, స్ట్రాటజికల్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్ అండ్ బ్రాడ్ మార్కెట్స్లో కూడా యూజ్ చేసే నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయండి. సో ఇది మాత్రం
స్ట్రాటజికల్లీ బిల్డప్ ఇండెక్స్ ఫండ్ కాబట్టి దీన్ని స్ట్రాటజికల్లో చెక్ చేద్దాం. ఇక్కడ స్ట్రాటజికల్లీ చూసినట్టయితే నిఫ్టీ క్వాలిటీ 30 స్టాక్స్ ఉన్నాయండి. అంటే నిఫ్టీ 50లో నుంచి జస్ట్ 30 స్టాక్స్ ని సెలెక్ట్ చేసి క్వాలిటీ స్టాక్స్ ని ఇక్కడ ఒక ఇండెక్స్ ఫండ్ గా క్రియేట్ చేయడం జరిగింది. సో నిఫ్టీ లో వాలిటాలిటీ 50 ఫండ్స్, నిఫ్టీ ఆల్ఫా 50 ఫండ్స్, నిఫ్టీ 100 ఈక్వల్ వెయిట్ ఫండ్స్, నిఫ్టీ 50 వాల్యూ 20 ఫండ్స్. సో దిస్ ఈస్ ద వన్ విచ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ టుడే అండి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్స్ ని ఇక్కడ మనకైతే we can invest in, we can check them also. So I am clicking on this అండి. సో నిఫ్టీ 50 వాల్యూ 20 అనేది రావడం జరిగిందండి. దీంట్లో ఏ పారామీటర్స్ ని వీళ్ళు కన్సిడర్ చేసి ఈ 20 స్టాక్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది అని కనుక మీరు చూసినట్టయితే, ఇండెక్స్ ఇస్ డిజైన్ టు రిఫ్లెక్ట్ ద బిహేవియర్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ వాల్యూ కంపెనీస్ ఫార్మింగ్ ఏ పార్ట్ ఆఫ్ నిఫ్టీ 50 ఇండెక్స్. ఎవరైతే సేఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారో, నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్ లలోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉంటారో, వాళ్ళు నిఫ్టీ 50 కాకుండా దానికంటే కాస్త బెటర్ ఆప్షన్, కాస్త ఫోకస్డ్ ఆప్షన్, దట్ టు బి కన్సిడర్ విత్ ఫండమెంటల్స్ లైక్ ROCE, highest ROCE and highest dividend yield and lowest price to earning ratio and lowest price to book value. These 4 parameters they have considered here and you can check it in the fact sheet also. Fact sheet అనేది every year, ఇది April 29th na రిలీజ్ చేసింది. సారీ, every month they will release it అండి, ఇండెక్సోగ్రామ్ అని చెప్పేసి NSE నుంచి. సో దీంట్లో మీరు చూడవచ్చు లాస్ట్ ఇన్సెప్షన్ నుంచి ఇప్పటి వరకు ఏ రకంగా రిటర్న్స్ అయితే ఇచ్చింది అండ్ ఏ సెక్టార్ లో ఎంతెంత వెయిటేజ్ ఈ ఫండ్ లో కలిగి ఉంది అని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 40% అండి, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ 21%, కన్స్ట్రక్షన్ లో నుంచి ఏ అయితే స్టాక్స్ ఉన్నాయో వాటిలో 9.49%, పవర్ నుంచి 7.05, మెటల్ అండ్ మైనింగ్ నుంచి 6.53 అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి 6.09, ఆటోమేటిక్ అండ్ ఆటో కంపోనెంట్స్ నుంచి 3.76, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ నుంచి 2.94, కెమికల్ సెక్టార్ నుంచి 2.10% వెయిటేజ్ అయితే ఈ ఫండ్ లో కలిగి ఉన్నాయి ఈ 20 స్టాక్స్. ఈ 20 స్టాక్స్ లో హై వెయిటేజ్ ఉన్న 10 స్టాక్స్ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చండి 3.4% నుంచి 14.97%. సో వీటి యొక్క మూవ్మెంట్ అనేది ఎలా ఉంది, టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్, జస్ట్ నిఫ్టీ లాగానే మీరు నిఫ్టీ 50 20 యొక్క మూవ్మెంట్స్ కూడా ఎవ్రీడే వాచ్ చేయవచ్చు. యూ కెన్ సీ ఇట్ హియర్ అండి. ఈ రోజు టాప్ గెయినర్స్ చూసినట్టయితే, ఐ మీన్ యెస్టర్డేస్ డీటెయిల్స్ ఇట్ విల్ షో యూ టుడే. సో ఆఫ్టర్ 12 ఇట్ విల్ బి అప్డేటెడ్ అండి. సో హిందుస్థాన్ యూనిలివర్, UPL, ITC, హీరో మోటోకార్ప్, బ్రిటానియా ఇవన్నీ పాజిటివ్ గా ట్రేడ్ అయితే, టాప్ లూజర్స్ లో వచ్చేసి హిందాల్కో, JSW స్టీల్, NTPC, ONGC, గ్రాసిమ్ అనేవి నెగటివ్ గా క్లోజ్ అవడం జరిగింది. సో యూ కెన్ సీ ద చార్ట్ ఆల్సో హియర్, మూవర్స్ అండ్ డ్రాగర్స్ అని చెప్పేసి ఏవైతే 5 టాప్ గెయినర్స్, 5 టాప్ లూజర్స్ ఉన్నాయి. ఇండెక్స్ కన్స్టిట్యూయెంట్ లో మనం ఆల్రెడీ ఏవైతే 10 స్టాక్స్ చూసామో వాటి యొక్క డీటెయిల్స్ ఉంటుంది. ఈ మెథడాలజీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ 181 షీట్. యూ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ ఫండ్, ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ విచ్ ఈస్ బై నిఫ్టీ NSE. సో దీంట్లో ఉన్న అన్ని ఫండ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. యూ కెన్ రీడ్ ఇట్ వన్ బై వన్ ఇఫ్ యూ వాంట్ టు లర్న్ అబౌట్ ద థింగ్స్. నిఫ్టీ నెక్స్ట్ 50లో ఏ స్టాక్స్ ఉన్నాయి, వాటిలో వేటిని కన్సిడర్ చేసి, ఏ పారామీటర్స్ ని కన్సిడర్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేస్తూ ఉన్నారు అనేది యూ కెన్ రీడ్ ఇట్ హియర్. సో ఈ 10 స్టాక్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీకు కావాలనుకుంటే దీంట్లో నుంచి కూడా 20 అవుట్ ఆఫ్ ద 10 కూడా మీరు కన్సిడర్ చేయవచ్చు ఇఫ్ యూ కెన్ బిల్డ్ ఇట్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియో. బట్ ఎవరైతే లంసమ్ అమౌంట్స్ తో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్న, SIP ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, దిస్ ఇస్ ద గుడ్ అండి. దీని యొక్క రిటర్న్స్ ఇక్కడ చూడండి. సిన్స్ ఇన్సెప్షన్ ప్రైస్ రిటర్న్ అనేది 17.67%, 1 year లో 18.13%. సో ఇయర్ టిల్ డేట్ -4.6% అనేది కనిపిస్తుందండి. ఎందుకంటే మార్కెట్స్ అనేవి కరెక్షన్ అయ్యి ఉన్నాయి కాబట్టి. అందుకే మనం ఇక్కడ ఇండెక్స్ ఫండ్ ని ఈ రోజు డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక వీ హ్యావ్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కరెక్షన్. ఎందుకంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది మనకి నిఫ్టీ 50 ఫండ్స్ లో చూసుకున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద టైం 20 కంటే ఎక్కువ ఉంటుంది. బట్ ప్రెసెంట్ ఇక్కడ చూసినట్టయితే 16.91 ఉందండి. ఈవెన్ నిఫ్టీ 50 చూసినట్టయితే మీకు ఐ మీన్ ఓవరాల్ గా 20 దగ్గరగా ఉంది ప్రెసెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రోజు వరకు. బట్ ఇక్కడ మనకి వాల్యూ 20 ఫండ్స్ ఏవైతే ఉందో ఈ 20 స్టాక్స్ లో చూసినట్టయితే లోయెస్ట్ PE రేషియో చూసాం కాబట్టి 16.91 అనేది కనిపిస్తుంది. ప్రైస్ బుక్ వాల్యూ 4.4 ఉంది. డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే కంపెనీ 2.74%. సో దీని యొక్క గ్రాఫ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. 2009 లో బేస్ వాల్యూ 1000 బేస్ వాల్యూతో దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. బట్ లాంచ్ ఇన్ 2014 లో లాంచ్ చేసిన తర్వాత నిప్పాన్ ఇండియా అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ వచ్చేసి లేటెస్ట్ గా ఫిబ్రవరి ఇది వీళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. సో ట్రేడింగ్ అనేది వీళ్ళ వెబ్సైట్ త్రూగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఐ మీన్ ICICI అండ్ కోటక్ లో స్టిల్ ఇట్ వాస్
ట్రేడింగ్ సిన్స్ లాంగ్ టైమ్, మోర్ దెన్ దిస్. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చండి. మీరు జెరోదా అకౌంట్ కనుక యూజ్ చేస్తూ ఉన్నట్టయితే మీకు చెప్పడం జరిగింది కాయిన్లో ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి, అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పేసి కాయిన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే మేజర్ డీమ్యాట్ అకౌంట్స్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ డైరెక్ట్ ఫండ్స్ అండి. బట్ జెరోదా తరపున ఏదైతే కాయిన్ ఉందో, కాయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో మీరు డైరెక్ట్లీ ఏ ఫండ్లో అయినా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. సో మీరు ఇక్కడ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ అనేది సెర్చ్ చేయండి. కాయిన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత coin.zerodha.com యూ హ్యావ్ టు లాగిన్ బై యువర్ అకౌంట్. సో దీంట్లో మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, IDCW అండ్ గ్రోత్ ఆప్షన్ అనేది. సో IDCW అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ క్యాపిటల్ విత్డ్రావల్ ఆప్షన్ అండి. ఇది ఎప్పుడైతే దీంట్లో 2.7% డివిడెండ్ ఈల్డ్ ఉందో, అటువంటి డివిడెండ్ కానీ మనకి బోనస్ ఇష్యూస్ వచ్చినా, ఏ అడ్వాంటేజెస్ ఏవి వచ్చినా కూడా అడిషనల్ ఇన్కమ్ అనేది దే విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. సో దీనివల్ల ఏంటి అంటే కనుక మనకి గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. సో 1 year లోనే చూస్తూ ఉన్నాం కాబట్టి మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది మరీ ఎక్కువగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు. బట్ లాంగ్ రన్ లో చూసినట్టయితే గ్రోత్ ఆప్షన్ అనేది మచ్ బెటర్ దెన్ ద డివిడెండ్ పే అవుట్ ఆప్షన్. అందుకే మీరు గ్రోత్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. సో గ్రోత్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసిన తర్వాత యూ కెన్ సీ ద కంప్లీట్ డీటెయిల్స్ హియర్ అండి. చార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఇక్కడ 111 crores అనేది కనిపిస్తుంది. 5,000 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్ అండి. దీంట్లో ఎగ్జిట్ లోడ్ అనేది ఏమీ లేదు, 0% ఉంది. బట్ ఎక్స్పెన్స్ రేషియో 0.2% విచ్ ఈస్ మినిమల్. అండ్ దీని యొక్క కరెంట్ నెట్ అసెట్ వాల్యూ వచ్చేసి 11.60 అనేది కనిపిస్తుంది. కాగా రిటర్న్స్ లాస్ట్ 1 year లో మనకి 12.27% రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో దీన్ని మీరు కంపేర్ చేయాలనుకుంటే ఇతర ఫండ్స్ తో కూడా మీరు కంపేర్ చేయవచ్చు. సో ఒకవేళ లంసమ్ గా 1 time ఇన్వెస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ గో బై బై ఆప్షన్ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ అండి. 5,000 ఇస్ ద మినిమం. దాని తర్వాత మీరు 5, 10, 15 వాట్ ఎవర్ ద అమౌంట్ యూ హ్యావ్ టు యాడ్ ఇట్ బై 1000 మల్టిప్లై. సో ఈ రకంగా మీరు సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే. సో దీంట్లో మనకి అడ్వాన్స్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో కండిషనల్ ఆర్డర్ అని చెప్పాను కదండి మీకు. GTT ఆర్డర్ లాగానే ప్రెసెంట్ అయితే 11.6 ఉంది. మరి మార్కెట్ అనేది 15,300 లెవెల్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది అనేది కనిపిస్తుంది. సో నాకు ఇది 10 rupees లో దీని యొక్క నెట్ అసెట్ వాల్యూ వచ్చినప్పుడే నేను బై చేస్తాను అనుకుంటే కనుక యూ కెన్ ప్లేస్ కండిషనల్ ఆర్డర్ అండి. ప్లేస్ ఆర్డర్ ఎట్ NAV విత్ 10 rupees వాల్యూ. సో మీరు ఇక్కడ బై క్లిక్ చేసినట్టయితే ఇది ఎప్పుడైతే 10 rupees కి వెళ్తుందో అప్పుడే మీ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అప్పటి వరకు మీ ఫండ్స్ అనేవి మీ డిమాట్ అకౌంట్ లో ఉండాలి. ఫండ్స్ లేకపోతే మాత్రం వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో దిస్ ఈస్ ద కండిషనల్ ఆర్డర్. కాయిన్ వెబ్సైట్ లో ఉన్న అడ్వాంటేజ్. సిప్ పరంగా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక యూ కెన్ సెలెక్ట్ సిప్ ఆల్సో. AMC సిప్ అండి. AMC సిప్ చేసినట్టయితే మీరు స్టెప్ అప్, పాజ్, రెస్యూమ్ ఆప్షన్స్ ని యూజ్ చేసుకోలేరు. దిస్ ఈస్ డైరెక్ట్లీ ద కాయిన్ వెబ్సైట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్వెస్ట్ యువర్ అమౌంట్ ఇన్ ద ఫండ్స్ డైరెక్ట్లీ. AMC సిప్ లో చేసుకున్నట్టయితే. మరి ఈ పాజ్, రెస్యూమ్, స్టెప్ అప్ ఏంటి అంటే కనుక ఒకవేళ మీకు మార్కెట్ అనేది హై రేంజ్ లో ఉన్నప్పుడు మీరు పాజ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ డూ ద పాజ్ వితౌట్ గోయింగ్ టు AMCని సెలెక్ట్ చేసుకోకుండా మీరు ఇనిషియల్ అమౌంట్ 5,000 సెలెక్ట్ చేసుకోండి. మంత్లీ ఎంత ఇన్స్టాల్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ 3,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, లేదంటే 5,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఆటో స్టెప్ అప్ ఈజ్ ఏ ఆప్షనల్. దిస్ ఈజ్ ఏ అడ్వాంటేజ్. మనకి ఇయర్ ఆన్ ఇయర్ మన ఇన్వెస్ట్మెంట్ ని పెంచాలనుకుంటే కనుక ఎంత పర్సంటేజ్ తోటి పెంచాలనుకుంటున్నాం. ఈ ఇయర్ అయితే నా దగ్గర 5,000 అవైలబిలిటీ ఉంది ఫండ్ కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇయర్ నుంచి నా సాలరీ ఇంక్రీజ్ అవ్వబోతుంది. సో 10% ఇంక్రీజ్ అయినప్పుడు నేను 10% నా ఇన్వెస్ట్మెంట్ ని కూడా ఇంక్రీజ్ చేయాలనుకుంటే కనుక దెర్ ఈస్ గోయింగ్ టు బి 5,500 డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ అకౌంట్ ఇన్ ఎవ్రీ మంత్ ఆఫ్టర్ 1 year. ఏ డేట్ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్ తర్వాత మీకు ఈ కండిషనల్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి అనమాట. సో యూ కెన్ క్రియేట్ ఏ సిప్ with this type of steps in coin Zerodha అండి. This is an advantage. If you want to open the demat account in Zerodha, you can select the link by our channel description also. So this is the things అండి. I hope this is helpful for you. And కాగా రిటర్న్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ చూసినట్టయితే కూడా నిప్పాన్ ఇండియా మెయింటైన్ చేస్తున్న నిఫ్టీ 50 యొక్క కరెంట్ నెట్ అసెట్ వాల్యూ వచ్చేసి 27.93 అండి. 1 year కాగా రిటర్న్స్ జస్ట్ 8.61% అండి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్. సో దీంట్లో 20 స్టాక్స్ ని మనం స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది కాబట్టి యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆల్సో హియర్. ఏ సెక్టార్ నుంచి ఏ స్టాక్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేశారు అని చెప్పేసి యూ కెన్ సీ ద 20 కంపెనీస్ హియర్. ఓకే అండి. సో
ఆర్ ఎల్స్ యూ కెన్ గో అండ్ చెక్ బై హియర్ ఆల్సో. ఏ సెగ్మెంట్ నుంచి ఏ సెక్టార్ నుంచి ఎంత పర్సెంటేజ్ వెయిటేజ్ ఈ ఫండ్స్ లో ఉన్నాయి అని చెప్పేసి. సో ఇష్యూవర్స్ వచ్చేసి లిస్టెడ్ ఈటీఎఫ్స్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్, కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ ఇండియా నుంచి అయితే ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే యాక్సెప్టెన్సీ ఉందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ. ఐ హోప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. Maybe if you need more information about mutual fund, just give a like and keep a commenting in our videos. Keep rocking. Thank you. Good luck. Jai Hind.